దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. 122వ కీర్తన 6వ వచనము 2వ భాగంలో ఇలాగ రాయబడింది. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎవరు దేవుని సంఘమును ప్రేమిస్తారో, ఎవరు దేవుని యొక్క సహవాసములో నిలిచి ఉంటారో, ఎవరు యేసుక్రీస్తుతో కూడా నడుచుటకు సిద్ధపడి ఉంటారో, ఆయన అడుగుజాడలను వెంబడిస్తూ ఉంటారో వారు వర్ధిల్లుతూ ఉంటారు. ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె తమ కాలమందు మంచి ఫలములనిస్తూ దేవుని చిత్తమును భూమి మీద సంపూర్ణముగా జరిగించగలుగుతారు. అట్టి ఆధ్యాత్మిక ఎదుగుదల, అట్టి ఆత్మీయ స్థితి, అలాంటి బలమైన ఆత్మీయ అనుభవం మీరు పొందాలని ఉదయకాలమున పునరుద్ధాన దినమున ప్రభు సన్నిధిలో మీరు గడిపి సంతోషభరితులుగా జీవించాలని మనసారి కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.